నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. నేను మంజుల. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకోసం మిత్ర టీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్లో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ను అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రాంతీయ ఆఫీసులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీ ఫైబర్తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామన్నారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాల రైతులకు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చెప్పారు. ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. రైతు సోదరులకు ఒక పక్షాన వారిని పరిపుష్టిగా వ్యవసాయ రంగంలో పెంపొందించడానికి రుణమాఫీ చేయడం, ప్రైవేట్ రంగంలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఒక పక్షాన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ను ఏ విధంగా నివారించే ప్రయత్న భాగంలో దీన్ని ఉపయోగించుకునే ఒక మిత్ర టీజీ యాప్ని కూడా ఈరోజు ఆవిష్కరణ చేయటం ఇటు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా దోహదపడే విధంగా రాబోయే కాలంలో మరి సమయం వృధాగా భవేష్ మిశ్రా గారు ఇప్పుడు చెప్పడం జరిగింది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ద్వారా. సో మేము సంబంధించి జాతీయ సెక్యూరిటీ టెక్నాలజీస్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం పెద్దకు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. 60 ఎకరాల్లో ఎండపల్లి, మదిర, ఖమ్మం జిల్లాలో 84 ఎకరాలలో దాదాపు 2000 ఎకరాలలో మేము చేపట్టే కనీస వసతులకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, చాలా వరకు పేపర్లో చూస్తూ ఉంటారు, మేము గత సంవత్సరం జనవరిలో స్విట్జర్లాండ్ ఎంఓయూ పోయినప్పుడు ఫ్యూజన్, ఎందుకంటే కొన్ని పత్రికలు చూసాం 2 లక్షల వరకు పెట్టుబడులు. మీ ఆలోచన మేరకే ప్రభుత్వానికి సంబంధించిన మా అధికారులు, అధికార యంత్రాంగం మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలనపై ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట బీఆర్ఎస్ ఛార్జిషీట్ను తెలంగాణ భవన్లో హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. 3 మంత్రులున్న ఖమ్మంలో వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అశాంతి అలజడితో రాష్ట్రం అట్టుడుకుతోంది. కాంగ్రెస్ హయాంలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. హైడ్రా పేరిట కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారు. మద్య విక్రయాలలో పెంచాలని మెమోలు ఇచ్చారు. గాంధీ భవన్లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 6,500 ఎకరాలు 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో. అసలు వచ్చి 2 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా నది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడండి. కానీ వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. మళ్ళీ కేసీఆర్ గారు బయలుదేరితే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప మీకు రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రాజెక్టులు కాపాడే సోయి కూడా లేకుండా పోయింది. అయితే ఈ మధ్య మీరు చూస్తున్నారు 1,53,00,000 పంట పండింది.
ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఈ మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు. మరి 1,53,00,000 పంట పండితే మా ఘనత అంటున్నారు కదా. 2014 కంటే ముందు 50 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్లు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68,00,000 మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏం చేయకపోతేనే 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందా? ఏమైనా మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో 1,68,00,000 పంట పండిందా? మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసినాం, అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అన్ని వాగుల మీద 1,200కు పైగా చెక్ డ్యాములు కట్టాం. రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం. మీరు పెండింగ్ లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6,35,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా చేశాం. ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది. అసలు మీరు నిజంగా పంట పండినాన్ని మీరు చేసిన ఒక్క పని చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ కృషి కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా. కానీ అది కాదు. 6,500 ఎకరాల కన్నా 1% ఎక్కడైనా నీళ్లు ఇచ్చారేమో చూపించండి. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తున్నామన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేశాం. పోర్టల్ నిర్వహణకు ఈ నెల 1వ తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసి మార్చాం. 2020 ఆర్ఓఆర్ చట్టంలో లోపాలను సరిచేసి 2024 ఆర్ఓఆర్ చట్టం తెస్తున్నాం. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తాం. ధరణి కొత్త యాప్ కొత్త చట్టం ద్వారా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని, కానీ రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్నికల టైంలో ఏ ప్రాంతానికి పర్యటించినా ఎవరు ఆనాటి ప్రభుత్వం మీద చూపించిన ధరణిని ఎలా ప్రక్షాళన చేయాలి, ఎలా చేస్తే రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకు రైతన్నలకి ఒక భరోసా భద్రత కల్పించగలుగుతామో ఆలోచించి ఆ ఇచ్చిన వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండే సింగిల్ పాయింట్ లో క్లియర్ చేయకుండా దాన్ని డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. అధికారాలని వాటిలో వారి వారి పరిధిని బట్టి ఎంఆర్ఓ, ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్ రెవెన్యూ, కలెక్టర్, సిసిఎల్ఐ ఇలా ఈ వచ్చిన అప్లికేషన్లు వాటి గ్రావిటీని బట్టి, వాటి వాల్యూను బట్టి, వాటి ఏరియాలను బట్టి బైఫర్కేషన్ చేసి ఈ 5 ప్లేసెస్ లో ఈ ధరణికి సంబంధించి జరిగింది. తదుపరి 30 నుంచి 45 రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు 60,000 వరకు వివిధ స్థాయి కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో
మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం 2020 చట్టాన్ని ప్రక్షాళన చేసి 2024 కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని 45 రోజులు పబ్లిక్ కి వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు ఈ కొత్త ధరణికి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది, నమ్ముతుంది. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప భూమి పూజ చేసిన ఆరిలోవా పోలీస్ స్టేషన్ను ఇవాళ నేడు కూటమి ప్రభుత్వం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయ కేంద్రం ప్రారంభించామన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయానికి 79950955793 టోల్ ఫ్రీ నంబర్లకు ఏర్పాటు చేశామన్నారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. వైకాపా పాపాలు బయటపడుతుంటే ట్వీట్లు పెరుగుతున్నాయన్నారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వాములయ్యారని ఆయనకు బయట తెలుస్తుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల విజయసాయి మాటలు బాధాకరమన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని ఆమె అన్నారు. వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలా మంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇన్సూరెన్స్ పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా చూడాలంటే దగ్గర మనకి ఒక ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మనం అందులో చూసుకుంటే నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలే. బికాజ్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టంలో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈరోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈరోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కాదు స్టేట్ లెవెల్లో వైజాగ్లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆటోలకు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలోనే మాకు కూడా కంప్లైంట్ చేసిన సందర్భం. ఈరోజు విశాఖపట్నం సిటీలో 4000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా 16 రోజుల నుంచి రోజుకి 250 మంది చొప్పున ట్రైనింగ్ వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు, ఎలా ఆటోలు సీజ్ అయ్యి వాళ్ళు బతుకులు బదనాం అవుతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్ చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు కూడా చెప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వైజ్గా మేము చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ అభినందిస్తాం. శకుని మామకి ఏదో అంటారు కదా, శకుని మామకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకుని మామ అయినా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని శకుని మామ ఎవడైనా ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్కి కూడా సంబంధం లేకుండా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడ్డం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ కేవీ రావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ని కూడా ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలని మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపి పట్టుకునేవారు కాదు. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ మీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. విదేశాలకి కొన్ని లక్షల కోట్లు ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీ సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా మొత్తం అంత విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించేనే అలా జరగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవ డిప్యూటీ కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. నేను వెహికల్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, ఈ ఏదైతే సర్వేలెన్సెస్కి గురించి సీసీ కెమెరాస్ కానీ, ఈ బాడీ వాన్ కెమెరాస్ కానీ, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ట్యాంక్ బండ్పై ఎయిర్ షో నిర్వహించారు. 4 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ ఎయిర్ షో దాదాపు 30 నిమిషాల పాటు వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నెక్లెస్ రోడ్డు హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు. వీకెండ్ కావడంతో నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎయిర్ షోకు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, అంజలితో పాటు మరికొందరు సినీ నటులు హాజరయ్యారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో హ్యాండీక్రాఫ్ట్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనంతరం హైమాక్స్ గ్రౌండ్లో ప్లాన్ చేసిన రాహుల్ సింప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
your left. Coming in from the direction of the Ambedkar statue, you team 4. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్ 9 న్యూస్ ఛానల్.